స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు. దేశం మొత్తం చాలా గొప్పగా జరుపుకున్నందుకు చాలా సంతోషం అండి. భారతదేశం బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి స్వతంత్రం తీసుకోవడానికి ఎంతోమంది మహానుభావులు, భగత్ సింగ్, ఆజాద్, చంద్రశేఖర్ ఆజాద్, అల్లూరి సీతారామరాజు, గొప్ప గొప్ప నాయకులందరూ కూడా ఈ భారతదేశం కోసం అసూలు బాశారు. ఎంత పెద్ద త్యాగాన్నైనా భరించారు. బ్రిటిష్ వాళ్ళని వాళ్ళ చెర నుంచి, ఆ రోజు తెల్లదొరల చెర నుంచి వచ్చినా కానీ మనం ఈరోజు అందరూ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు, స్వాతంత్ర దినోత్సవం కోసం ఏదో చేస్తూ ఉన్నారు. కానీ నిజంగా మనకి వచ్చిన స్వాతంత్రాన్ని ఈరోజు ఇప్పుడున్న నల్లదొరలు అణిచివేస్తూ ఉన్నారు. అది ఖచ్చితంగా సత్యం. అది చూసాం మనం. భారతదేశం స్వతంత్రం వస్తే ఎవరైనా పేద ప్రజలు కడుపు నిండా తిండి తినాలి, లేకపోతే రైతులు బాగుండాలి. వాళ్ళ దగ్గర నుంచి మనం స్వతంత్రం ఎందుకు తెచ్చుకున్నాం? మన బ్రతుకు మనం బతుకుదాం, మనం జాగ్రత్తగా మన పిల్లల్ని, మన వారసుల్ని, వాళ్ళందరినీ కూడా బాగా పెంచి పోషించుకోవాలి. భారతదేశాన్ని మిగతా దేశాల్లో ఉన్నతంగా తీర్చిదిద్దాలనే ఆకాంక్షతోటి ఆ మహనీయుల త్యాగాల్ని కొనియాడుతూ మనం తెచ్చుకున్నాం. కానీ ఈరోజు వాస్తవాలకు విరుద్ధంగా అందరూ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు అనేసి దండాలు. ఆ రోజు స్వాతంత్ర పోరాటంలో పోరాటం చేయని కొన్ని మత్తత్వ శక్తులు మేము దేశభక్తులు, మేము ఈరోజు దేశభక్తులు మేము అనేసి ఈరోజు గందరగోళం చేస్తూ ఉన్నారు. ఈరోజు నిజంగా మనకి స్వతంత్రంగానే వచ్చింటే మొన్న జంతర్ మంతర్లో జరిగిన విద్యార్థుల మీద అంత దారుణమైన లాఠీ చార్జ్ ఉండేది కాదు. అనేక విద్యకు సంబంధించి పరీక్షా పత్రాలు, నీట్ అయితేనేమి, డిఎస్సి అయితేనేమి, ఇవన్నీ అనేక లీకులు. విద్యార్థుల్ని ముందుకు తీసుకోవాల్సిన, భావి భారత పౌరుల్ని తయారు చేయాల్సిన బాధ్యత ఉన్న ప్రభుత్వానికి నిజంగా చిత్తశుద్ధి లేదు. ఈ కేంద్ర ప్రభుత్వం అయితేనేమి, ఈ రాష్ట్ర ప్రభుత్వం మరీ దుర్మార్గం అయిపోయింది. ప్రశ్నించే వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, మన స్వతంత్రాన్ని, మనకి రాజ్యాంగం ఇచ్చిన స్వతంత్ర హక్కులను మొత్తం పూర్తిగా నిర్వీర్యం చేసి ఒక హిట్లర్ పరిపాలన లాగా అభివృద్ధికి విద్యార్థుల్ని దూరంగా చేసి, లేకపోతే అభివృద్ధికి వ్యాపారస్తుల్ని దూరంగా చేసి, చిరు వ్యాపారస్తుల్ని అన్ని విధాలుగా ఈ రాష్ట్రాన్ని హననం చేస్తున్న వ్యక్తులను కూడా ప్రజలు గుర్తించాలా. నిజమైన స్వాతంత్రం ఎప్పుడు వస్తుందంటే ప్రతి పేదవాడు బాగుండాలా, ప్రతి వ్యాపారస్తుడు సంతోషంగా ఉండాలా, ప్రతి ఒక్కరు ఒక అవ్వ తాత అందరూ ఉద్యోగస్తులు అందరూ బాగున్నప్పుడే నిజంగా స్వతంత్రాన్ని అనుభవిస్తున్నట్టు అనుకోవాలా. కానీ ఒక 5 సంవత్సరాలు మళ్ళీ మనల్ని వెనక్కి తీసుకెళ్ళిన ఘనత ఈ ప్రభుత్వాన్ని. ఇలాంటి నిజమైన స్వాతంత్రం కోసం మేము పోరాటాలు చేస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ తరఫున. ఆ స్వాతంత్రం వచ్చే రోజు తొందరలో ఉంది. 2029లో నిజమైన స్వాతంత్రం తెచ్చుకొని మేము వైఎస్ఆర్సీపీ జెండాని ఈ రాష్ట్రంలో ఎగరేస్తామని, అదేవిధంగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతోటి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చూసుకోవాలని కోరుకుంటా ఉన్నాం. అది మనకి నిజమైన స్వతంత్రం అనేసి తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, పత్రికా స్వేచ్ఛను హరించేశారు, విద్యార్థుల స్వేచ్ఛను హరించేశారు. చట్టపరమైన అన్ని అంశాల్లో, న్యాయపరమైన అన్ని అంశాల్లో కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వాలు ఏలు పెట్టి నానా బస్తు పట్టించిన ఘనత ఈ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలది. ప్రజలందరూ కూడా అర్థం చేసుకోవాలా. ప్రతి ఒక్క రాష్ట్రంలో ఈ పరిస్థితి లేదు. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉంది, మిగతా కొన్ని రాష్ట్రాల్లో ఉంది.
పక్కన తమిళనాడు రాష్ట్రాన్ని చూసి మనం కూడా ఇప్పుడైనా చంద్రబాబు చేసేస్తానని అన్నాడు. పక్క రాష్ట్రం తమిళనాడు రాష్ట్రంలో కొత్తగా వచ్చిన అతను ముఖ్యమంత్రి విజయం చూసి బుద్ధి తెచ్చుకోవాలా. అదేవిధంగా ప్రశ్నించే పార్టీ పెట్టిన ఒక ఆయన ఉన్నాడు, ఆయన కూడా ఆయన చూసి నేర్చుకోవాలా. ఎలాగా పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వాలని నేర్చుకోవాలా. తద్వారా మనకి స్వతంత్ర ఫలాలు అనుభవించిన ఫీలింగ్ వస్తుందని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన వైఎస్ఆర్ పార్టీ నాయకులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय मरी पैक बाने बघ राजा बैठंడి श्यामला मातरं वन्दे मातरम्। హ్యాపీ జర్నీ